ఇంతమంది జనాలు మహోత్సవం లాగా జరిగే రథోత్సవాన్ని నేను సినిమాల్లోనే చూసా. 365 రోజుల ఎదురుచూపు, 300 మీటర్ల దూరం వరకు తేరు బజార్లో జరిగే రథోత్సవం, 30 రోజుల జాతర, 300 సంవత్సరాల క్రిందటి నీలకంఠేశ్వరుడు స్వామి శివలింగం, ఎమ్మిగనూరు జాతర. 300 ఏండ్ల ముందు కాశీ నుంచి శివలింగం ఎద్దుల బండి మీద తెచ్చి ఎమ్మిగనూరులో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి మంత్ లో శివపార్వతుల కళ్యాణం చేసి రథం మీద మెయిన్ టెంపుల్ నుంచి 300 మీటర్ దూరంలో ఉన్న బసవేశ్వరుడి దగ్గరికి తీసుకెళ్లి పూజలు చేసి మళ్ళీ మెయిన్ గుడికి తెస్తారు. నీలకంఠేశ్వరుడు రథాన్ని కర్ణాటక శిల్పి విరూపన్న తయారు చేశారు. రథోత్సవం కోసం ఒక ఇనుప గొలుసు బ్రిటిష్ కాలంలో చెన్నై నుంచి తెచ్చి అమర్చారు. ఇక్కడ 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాన్ని చూడడానికి ఆంధ్ర తెలంగాణ నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా వేల జనాలు వస్తారు. ఈసారి 1,00,000కు పైనే వచ్చారు. మేము అసలు మిస్ అయ్యేదే లేదని చెప్పి వెళ్ళాం, కానీ అక్కడ జనాలను చూసి ఒక మంచి వ్యూ పాయింట్ నుంచి చూడలేను అనుకున్నా, కానీ మన సబ్స్క్రైబర్ వల్ల చూడగలిగాను. ఈసారి డ్రోన్ తో రథానికి పూలాభిషేకం కూడా చేశారు. ఇక్కడ చిన్న పెద్ద కులమతాలు ఏ తేడా లేకుండా మిద్దెలు ఎక్కి రిస్కీ ప్లేసెస్ నుంచి రథాన్ని చూస్తూ రిస్క్ చేసి క్రౌడ్ లో రథాన్ని లాగుతూ సంబరాలు చేసేది ఎందుకంటే నీలకంఠేశ్వరుడు రథోత్సవం మంచిగా జరిగితే సంవత్సరం మొత్తం అందరికి మంచి జరుగుతుందని నమ్మకం. రథం ముందుకు వెళ్లేటప్పుడు ఇంతమంది జనాలు ఒక్కసారిగా హరహర మహాదేవ్ అంటుంటే ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడే ఉన్నట్టు అనిపించింది.